దాస్కి దమ్కి విషయానికి వస్తే మన విశ్వక్సేన్ గారు ఆయననే డైరెక్టర్, ఆయననే యాక్టర్, సో రైటర్ ఆల్సో. ఓకే, రైటర్ ఆల్సో. సో మీరు చెప్పండి, ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మూవీ కాబట్టి, ఒక డైరెక్టర్గా విశ్వక్సేన్ ఎలా ఉండేవారు, ఒక యాక్టర్గా ఎలా ఉండేవారు, అండ్ ఆ స్టోరీ ఎలా అనిపించింది మీకు? విశ్వక్సేన్ నన్ను సెలెక్ట్ చేసుకోవడమే నాకు ముచ్చటేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆయన దగ్గరికి ఆయన ఫాదర్ అంటే నేను వేసిన ఈ క్యారెక్టర్ కోసం ఒక 4 పేర్లు తీసుకెళ్ళారట ఆయన దగ్గరికి. 4 పేర్లతో ఒక పేపర్ పంపించేస్తే ఆయన నా పేరు మీద రౌండ్ అప్ చేసేసి ఇఫ్ హీఈస్ అవైలబుల్ రైట్ నౌ టేక్ హిమ్ అన్నాడట. అంతే. బా. నేను వాళ్ళు నాకు కాల్ చేశారు, సార్ మీరు ఫలానా రోజున ఖాళీగా ఉన్నారా సార్, నేను ఫలానా సినిమా నుంచి మాట్లాడుతున్నాను అంటే ఎస్ సార్ ఉన్నాను. ఈ విషయం నాకు అదే ఈ 4 పేర్లు రాస్తే నా పేరు రాసేసి అతన్ని అన్న విషయం నేను సెట్స్లోకి వెళ్ళిన తర్వాత 2వ రోజు తెలిసింది నాకు, అంతవరకు తెలియదు నాకు. అలాగా వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్సేన్ గారు ఎలా అనిపించింది? నాకు ఎందుకో విశ్వక్సేన్ బాగా విపరీతంగా నచ్చాడు. ఏంటి నేను ఇంత గ్యాప్ ఇచ్చారు, ఏదో చెప్తారనుకున్నాను. నచ్చారా? బాగా నచ్చాడు. ఎందుకంటే అతను విశ్వక్సేన్ అని కూడా నేను నాకు అంతంటే అంత ఇష్టం ఏర్పడ్డది విశ్వక్కి. మొట్టమొదటి రోజే అతను నన్ను పలకరించిన తీరు, అతను నన్ను హగ్ చేసుకున్న విధానం నాకు చాలా బాగా అనిపించింది అండి. ఎందుకంటే ఒక మనిషిని ఒక మనిషిని పలకరింపులోనే అతని ప్రేమ తెలుస్తుంది. కౌరించుకోవటము అని అంటే అది ఇంకా చాలా దగ్గర అవుతుంది కదా. అలాగా ఆయన ఫస్ట్ డేనే నన్ను నేను ఊహించుకున్న దానికన్నా ఇంత ఎత్తున నన్ను గౌరవించాడు ఆయన. అందువల్ల నేను ఆయనకే కాదు, ఆయన టోటల్ కుటుంబానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా చెప్పుకుంటూనే ఉంటాను. స్వతహాగా విశ్వక్సేన్ గారికి కోపం ఎక్కువ అని అంటారు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు మరి. లేదా? ఆన్ సెట్స్ అస్సలు కోపం. ఎన్ని రోజులు 16 రోజులు చేశాను నేను ఆ సినిమాకి. 16 రోజులు చేశాను. 11 రోజులు బ్యాంకాక్లో ఉన్నాం మేము. బ్యాంకాక్ 11 రోజులు నన్ను తీసుకెళ్ళి బ్యాంకాక్కి. నేను అసలు బ్యాంకాక్కి వెళ్తానని అనుకోలేదు. అంటే సినిమా పరంగానే అయినా కూడా విశ్వక్సేన్ నన్ను అక్కడ కూడా అందరినీ బాగానే చూసుకున్నారు. నా వరకు నా అనుభవం చెప్పగలను నేను కదా. చాలా బాగా చూసుకున్నాను. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ, నేను వాళ్ళ అమ్మనైతే అక్కనే అంటాను, రాజుగారిని అన్న అని అంటాను. వాన్మయితో ఎక్కువ మాట్లాడలేదు కానీ ఆ అమ్మాయి కూడా ఉండేది. వాన్మయి అంటే తెలుసా మీకు? వాన్మయి మన ఈ బ్యానర్ పేరే వాన్మయి క్రియేషన్స్. ఓకే. విశ్వక్ వాళ్ళ అక్క. అచ్చా. ఓకే. వాళ్ళ అక్క కూడా వచ్చింది బ్యాంకాక్. మేమందరం వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ వచ్చింది. ఇక వాళ్ళు వస్తే కూడా మేము సెట్లో హ్యాపీగా చాలా బాగా ఆదరించేవాళ్ళు వాళ్ళు. అందుకే నేను నిజం వాళ్ళంతా